నేనిదే కోరుకుంటున్నాను. గంగ ఎప్పటికీ మనతో ఇంట్లో ఉండాలని, సాగర్తో పాటు నా కొడుకు కుటుంబం మళ్ళీ ఒకటి కావాలని నేను కోరుకుంటున్నాను. అందుకనే నేనిలా. ఈ విషయం నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు మాధవి? దీనికి మీరేమైనా ఏర్పాట్లు చేశారా? నాన్న, మీరు ఏర్పాట్ల గురించి అడుగుతున్నారు, కానీ ఈరోజు ఛాలెంజ్ అంటే నా కాళ్ళు వణికిపోతున్నాయి. ఇదేలా చేయాలి నేను పైగా కుకింగ్ ఎలా చేయాలి నేను? కుకింగ్? నువ్వు పద నాతో పాటు. పద పద సాగర్. ముందు నేను చెప్పేది విను మాధవి. మీరు మాట్లాడకండి. ఇదేంటి, ఇంట్లో ఎవరు అసలు నా మాట వినిపించుకొని? త్వరగా రా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కుకింగ్ చాలా ఈజీ పని. నేను నీకు నేర్పిస్తాగా. చూడు, ఇలారా సాగర్. ఇది తీసి నాకివ్వు. ఇవ్వు. అవన్నీ తీ. నెమ్మదిగా. ఇంకా ఉన్నాయా మమ్మీ? ఇంకొకటి ఉంది. ఇవన్నీ పప్పులన్నమాట. ఇప్పుడు నువ్వు ఇలారా. చూడు, ఇవన్నీ ఏమేం పప్పులో అది నేను నీకు చెప్తాను. ఏదో ఒక పప్పుతో నువ్వు వంట చేయొచ్చు. ఇదిగో, ఇది పెసరపప్పు, సరేనా? ఇదేమో కందిపప్పు, ఇదేమో మినప్పప్పు, ఇక ఇది మిక్స్ పప్పు. వీటిల్లో ఏదో ఒక పప్పు చెయ్యి, నేను నీకు నేర్పిస్తాను. చేసేయొచ్చు, టెన్షన్ దేనికి? అలాగే ఈ 3 మసాలాలు ఏ కూరలైనా వేయొచ్చు. అరే, నేను టెన్షన్ పడకుండా ఎలా వండగలను మమ్మీ? ఇదంతా ఈజీగా ఉంటుందని నీకు అనిపిస్తుందా? కానీ ఇది నాకు అంత ఈజీ కాదు మమ్మీ. నేను ఇంతవరకు కిచెన్లో నీళ్లు కూడా బాయిల్ చేయలేదు. అలాంటిది నేను వంట ఎలా చేయాలి? నన్ను అడగకుండా కృష్ణ అసలు ఈ టాస్క్ ఎలా పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. తనకి ఈ విషయం తెలుసు కదా, గంగ 110% ఈ టాస్క్లో తను గెలిచే తీరుతుందని. పైగా తను సైగ చేసి వెళ్ళిపోయింది. తను ఏమనుకుంటుందో, ఏం ఆలోచిస్తుందో అర్థమే కావట్లేదు. తన మనసులో తనేమనుకుంటుందో నేను చెప్తాను. తనకి వాళ్ళ నాన్న మీద పూర్తి నమ్మకం ఉంది సాగర్. ఎలాంటి సమస్య వచ్చినా నాన్న హ్యాండిల్ చేస్తారు అని. అందుకే సాగర్, తన నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. నువ్వు గంగను చూస్తున్నావు కదా, తను కూడా ఎంతో చేస్తుంది కదా తన కూతురు కోసం. ఈ ఇంటికొచ్చి మనతో పాటు ఉంటుంది. మనకు తెలుసు తనకు ఆత్మాభిమానం ఎక్కువని. అయినా కూడా తన ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టేసి ఈ ఇంట్లో తన పరాయి మనిషిలాగా ఉంటుంది. కాని కృష్ణ కోసం వచ్చింది. మరి నీకిప్పుడు ఏం కష్టం వచ్చింది? వంట చేయాలి, అంతే కదా. అదీ కాకుండా దీనివల్ల 2 లాభాలుంటాయి. ఒకటి, నువ్వు వంట చేయడం నేర్చుకుంటావు, అప్పుడు కాంపిటీషన్లో గెలుస్తావు. ఇక రెండవది, గంగ ఎప్పుడైనా నీ మీద అలిగితే అప్పుడు నువ్వు ఖాళీ కడుపుతో పడుకోవాల్సిన అవసరం లేదు. నువ్వే వంట చేసుకుని తినొచ్చు. నిజంగా నువ్వు ఈ ప్రపంచంలోనే బెస్ట్ మమ్మీవి. బెస్ట్. లవ్ యూ. అలాగే నువ్వు కూడా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,